నేను కడప హాస్టల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు వచ్చే కామెంట్స్ ఏంటో తెలుసా? మీ హాస్టల్లో ఎలా జాయిన్ అవ్వాలి, అసలు మీ హాస్టల్ ఎక్కడ ఉందని చెప్పి అడుగుతున్నారు చాలా మంది. నేను కూడా ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా. ఇంక ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా చెప్తా, కొద్దిగా లెంత్ అయినా కానీ చూసేయండి. ఇంకా మేము ఉన్న ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి సిబిఆర్సిటీ, అంటే కెనరా బ్యాంక్ తరపున గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి స్వయం ఉపాధి కొరకు శిక్షణ అయితే ఇస్తున్నారు. అదే ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఇంక ఇక్కడ మగవారికి అయితే కార్ డ్రైవింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, అలానే మొబైల్ రిపేరింగ్, ఏసీ రిపేరింగ్ కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడ మగవారికి కాదు ఆడవాళ్ళకి కూడా ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇంక ఇక్కడ లేడీస్ కి అయితే టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, అలానే జూట్ బ్యాగులు తయారైతే నేర్పిస్తున్నారు. ఇంక ఇక్కడైతే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ హాస్టల్ అయితే అన్ని హాస్టల్స్ లా కాకుండా చాలా క్లీన్ గా అయితే ఉంటది. ఇంక ఇక్కడ పెట్టే ఫుడ్ అయితే చాలా బాగుంటది. నాకైతే హాస్టల్లో తిన్నట్టు అనిపించలేదు, ఇంట్లో ఫుడ్ తిన్నట్టే అనిపించింది. ఇంక ఈ ఇన్స్టిట్యూట్ లో 18 to 45 years లోపు ఉన్న వాళ్ళైతే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే 10th అయితే పాస్ అయి ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇన్స్టిట్యూట్ లో లేడీస్ కి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. మగవారికి అయితే సెప్టెంబర్ లాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ ఇన్స్టిట్యూట్ అడ్రస్ విషయానికి వస్తే కడపకు వెళ్లే రూట్ లో రైట్ సైడ్ సిబిఆర్సిటీ అని అయితే ఉంటది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కడపకు వెళ్లే రూట్ లో గురుకులం పాఠశాల ఉంటది కదా, దానికైతే కొద్దిగా ముందైతే ఉంటది. మీకు ఇంకా డౌట్లు ఉండి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియో మీద కొన్ని నెంబర్లు అయితే ఇస్తా, వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే వెళ్లే ముందు ఈ వీడియో గానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని వెళ్ళండి మామ.